మాకు ప్రతిపక్ష హోదా కల్పించదని చెప్పి అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము హైకోర్టులో మాకు లీగల్‌గా ఎళ్ళాం. మాకు ఆ ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి హైకోర్టుకెళ్తే, అయితే హైకోర్టు వారు ఏమని అడిగారు స్పీకర్ గారిని, "అయ్యా మీరెందుకని ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు? ఏంటి అసలు అక్కడికున్నటువంటి మీకున్నటువంటి ఇబ్బందేంటని" అడిగితే, మరి మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా హైకోర్ట్‌కి. మీరెందుకు ఈ 9 నెలలు మీరు సమాధానం చెప్పలేకుండా దాగుతున్నారు? ఎందుకు ఎందుకు దాగుంటున్నారు? సార్ ఇగో ఈ రీజన్ బట్టి మేము ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేకపోతున్నాం. ఇగో ఇదే కారణం అని మీరు న్యాయ వ్యవస్థకి చెప్పాలి కదా! ఎందుకు దొంగసాటుగా దాగోవడం? మీకేమైనా ఏమడిగినాం? మీ ఆస్తులు అడిగినామా? లేదా ఇంకేమైనా అడిగినామా? ప్రజల పక్షాన, ప్రజల కోసం మేము పోరాటం చేయడానికి మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి. ప్రతిపక్ష హోదా అంతా అలంకరణ కాదు. ప్రతిపక్ష హోదా అంతా ఏదో మాకు సూటు బూట్లు వస్తాయని కాదు. ప్రతిపక్ష హోదా అంతా ఏదో బుగ్గ కారు వస్తదని కాదు. లక్ష్మణరావు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడింది మీరు కావాల్సింది విన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మీరు సెకండ్ సార్ నేను వస్తున్నాను. దానికి సెకండ్ కూడా లార్జెస్ట్ వస్తున్నాను. పార్టీగా 21 సీట్ల కంటే ఒక్క వస్తాను. సీటు ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా దక్కేది. అది అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి, ప్రజా తీర్పును మీరు గౌరవించాలంటున్నారు. వస్తానండి. ఆ మ్యాటర్ వరకు వస్తాను. సమయం గట్టిగా తక్కువ, ఇవ్వడానికి ఉన్నాను రెడీ. టాపిక్ డైరెక్ట్గా వచ్చేయండి. యాహ్! రైట్. టాపిక్‌గా వచ్చేస్తాను సార్. నేను ఇక్కడ అన్నదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగడానికి కారణం ఏంటంటే, ప్రజలు మాకు మైకు టైం మాట్లాడడానికి మాక్సిమం ఎక్కువ వాళ్ళతో పాటుగా సమానంగా ఇవ్వకపోయినా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు టైం ఉంటది. ఆ 10 నిమిషాలు, 20 నిమిషాల టైంలో మేము మాట్లాడడానికి ఉపయోగపడుతది అని ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. లేదు కాదు మీరెందుకు భయపడతామన్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే దేనికి భయం? ఇప్పుడు ఇది కాదు కదా! ఇది రాజ్యాంగంలో ఏమి రాసలేదు కదా! ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్షం 175 సీట్లకి 25 రావాలి. లేదా 250కి 50 సీట్లు రావాలని వస్తేనే గాని ప్రతిపక్ష హోదా రాదని రాజ్యాంగంలో ఎక్కడ లేదే. మీ రూల్ ఆఫ్ బుక్‌లో కూడా లేదే. ఎలా మాట్లాడతారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం. అది మ్యాండేటరీ అయితే కాదు. సీట్లతో మ్యాండేటరీ కాదు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికార పక్షం. ఏ పార్టీ అయితే ఓడిపోద్దో అది ప్రతిపక్షం, ప్రజల పక్షం. దానికి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా మేము ఇవ్వమని దాని గురించి మాట్లాడేదేముంది? మన పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా మాట్లాడతారు. జర్మనీలో అయితే అక్కడ ఓట్ల శాతం మరి 5% వస్తే మిగతా వాళ్ళు పంచుకుంటారు. గెలిచిన పార్టీ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకైతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఓట్లన్నీ కలుపుకుంటారు అని మాట్లాడటం జరుగుతూ ఉంది. జర్మనీ, రష్యా ఎందుకు వచ్చినాయి అంటే ఎలాగో అత్తగారి ఇల్లు రష్యా కాబట్టి మీకు జర్మనీ, రష్యా అవన్నీ కూడా గుర్తుకుంటాయి. ఎందుకంటే మన అత్తగారి ఇల్లు రష్యా కదా! మీరు కూడా రేపు పొద్దున రష్యా వెళ్ళిపోతారేమో. మొన్ననే చెప్పాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాదండి రష్యాకి ప్రెసిడెంట్ అవుతారండి. ఖచ్చితంగా ఆయనకి ఆ వైపు రష్యా, జర్మనీకి అవ్వడానికి సిద్ధాస్తులు అయ్యినట్టున్నారు. ఆయన ఏమన్నారండి ఇప్పుడు? అధికారం పక్షంలో ఉన్నటువంటి పార్టీల కన్నా ఒక సీట్ ఎక్కువ రావాలంటే అధికార పక్షంలో ఉండే పార్టీ అనలేదు. జనసేన పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. లక్ష్మీనాథ్ గారు కాదు కాదు లక్ష్మీనాథ్ గారు ఎందుకు కవర్ చేస్తారు సార్? కవర్ చేయడానికి కాదు, ఆయన అన్న మాట అదే పార్టీ కదా. కన్నా ఒక సీట్ ఎక్కువ కవర్ వస్తే చేయడానికి వినాలా లక్ష్మీనాథ్ గారు అదే ఓపుతో వినాలా. మీరు ఒక మోడరేటర్ చెప్పండి. మీరు ఆయన ఏమన్నారు వినాలా. చెప్తున్నా మీకు. నేను ఇక్కడ అనేదంటే ఆయన ఏమన్నారని నాకు విన్నానండి. నాకేం సౌడు కాదు లేకపోతే నాకేమో అవగాహన లోపం కాదు. చెప్పండి. క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమన్నారు? మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే అధికార పక్షం ఉన్న పార్టీ కన్నా ఒక సీట్ ఎక్కువ రావాలి. అధికార పార్టీ కన్నా ఒక సీట్ ఎక్కువ వస్తే అధికారంలోనే ఉంటారు కానీ ప్రతిపక్షంలో ఎందుకు ఉంటారు? అంటే మీకు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు సార్? మనం చదువుకోమా? మనం అసలే 10th క్లాస్ చదివాము. మనకు రాను మార్కులతో ఎవరో ఒక 3-4 మార్కులు కలిపితే మనం పాస్ అయినాము. మన చదువులు అలాగే ఎడితే మరి. ఎస్ అధికార పక్షంలో ఒక సీట్ వస్తే డైరెక్ట్ గా పాస్ అయ్యారు అనుకుంటా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ వార్తలు అంటారు. మళ్ళీ అవన్నీ దేనికి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లీక్ ప్యాకేజ్ లీక్ పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరో సీఎం గారు వేసినటువంటి మార్కులు బట్టి ఇప్పుడు కరోనా పాస్ లాగా ఆ రోజున పాస్ అయ్యారు కదా. కరోనా వచ్చింది అందరూ పాస్ అయిపోయారు. 10th సో అదే పాస్ కదా పవన్ కళ్యాణ్ గారు. మనం మాట్లాడాల్సి వస్తే ఇంకా మాట్లాడాల్సి వస్తాయండి. లక్ష్మణ్ నీ అనేదేంటంటే ప్రతిపక్ష హోదా అడిగితే తప్ప మీరు ఎటకారం చేస్తారా?
ఏలం చేస్తారా? అంటే మీరు ఎందుకు మీరు దేనికి భయపడుతున్నారు సార్? ప్రతిపక్షం ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటన్నా? అంటే ప్రజల యొక్క గొంతు అక్కడ అసెంబ్లీలో వినిపించకూడదు, ప్రజల కోసం కాదు ప్రశ్నించకూడదు. లక్ష్మణరావు గారు, మీరు ఇచ్చిన సూపర్ లక్ష్మణరావు గారు, ఇది నా అడగకూడదు. ప్రశ్న కాదు, నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. అసలు ఏ విషయంకైనా మనం వెళ్ళినప్పుడు ఒక పని చేస్తే కదా అది ఏ రకంగా జరుగుతుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, గౌరవ సభ వచ్చాక నేను వస్తా అన్నారు. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు, మీ మంత్రులు ఎవరో తిట్టారని ఆయన ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. అలా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఈ సమయం కేటాయించట్లేదు, ఇది కరెక్ట్ కాదని ప్రజలకి చెప్పుకోవాల్సిన పరిస్థితి లేకుండా డైరెక్ట్గా నాకు ఇస్తేనే వస్తానంటాం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి. అది లక్ష్మీనాథ్ గారు అర్థపర్థం ఉందో ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడుతున్నట్టుంది యాంకర్ గారు. ఒక నిమిషం సార్. మీకు ఇస్తాను సార్, చిట్టిబాబు గారు మీకు ఇస్తాను. సార్, మీరు మాట్లాడిది కానీ లక్ష్మీనాథ్ క్వశ్చన్ అడిగారు కానీ నేను ప్రజల లక్ష్మీనాథ్ క్వశ్చన్ అడిగాను అంతే. మీకు ఇస్తాను. వినండి, లక్ష్మీనాథ్ గారు లక్ష్మణరావు గారు వినాలి చెప్పండి. వినాలి చెప్పండి. వినండి సార్. లక్ష్మీనాథ్ గారు మీరు అసెంబ్లీలో అడుగుపెట్టి టైం ఇవ్వండి అని అడుగుతారా? మీరేమో మైకులు కట్ చేసేస్తుంటే మీరు ఆడినటువంటి హేళన అన్నిటికీ గురయ్యి ఇగో మాకు వాకౌట్ చేస్తూ ఉన్నాం, మాకు టైం ఇవ్వలేదు అందుకే మేము బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటే ప్రజల చంద్రబాబు ముందు నాయుడు గారు ప్రభుత్వం ఏడుస్తుంటే దోషిగా నిలబడింది ఏడుస్తూ అంటున్నాను బయటకు సార్ నేను. రమ్మంటారా? ప్రజల ముందు ప్రభుత్వం సార్, దోషి ఇక్కడ అది నిలబడింది కాదు కదా, సబ్జెక్టు. అది జగన్మోహన్ సార్, రెడ్డి గారికి ప్లస్ అవుతుంది అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి సార్, గారికి లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి లక్ష్మీనాథ్ గారికి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఒక మాట వినండి సార్. వినండి లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. మాకు ఏది ప్లస్ అవుతుందో ఏది మైనస్ అవుతుందో మాకు తెలుసండి. రైట్. మాకు తెలియకుండా మా అధినాయకులు లేరు. ఉమ్. ఏ రకంగా వెళ్తే మీరు ప్రజల్లో moderator ప్లస్ గా అవుతుంది మైనస్ అవుతుంది మాట్లాడండి మాకు తెలుసు. రైట్. నేను ఇక్కడ అనేది పవన్ కళ్యాణ్ పిఆర్ఓ లాగా మాట్లాడితే ఎట్లా?